చెప్పు ఏదోటి భూముడి పాదాల గురించి వెళ్తాంటే మనకు దొరికిన జీడి మామిడికాయ. వీడు చెప్పేవన్నీ ఇన్ని సంవత్సరాలు విని విని ఇసుగెత్తిపోయింది. వీటినే మనం ప్రోటీన్ కింద జీడిపప్పు కింద వాడుతాం. ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? 11 కిలోమీటర్ల. ఇక్కడ భీముడు నడిచిన పాదాల గుర్తులు ఉన్నాయంట కదా? ఉన్నాయి. అంటే అక్కడ చోకలేరు వాగు చదలవాడ అంటే చోకలేరు వాగు జోకులేరు వాగు చోకలేరు వాగు అక్కడ భీముడు కూర్చున్న ప్లేస్ కూడా ఉన్నాయంట కదా? ఉన్నాయి. ఇంకా ఏదో పాము ఉంటదంట కదా పెద్దది, అది మనకి అయితే తెలియదు. ఇంకెవరినన్నా అడిగితే చెప్తారా? ఈరోజు చదలవాడ ఊరు అనే గ్రామానికి వచ్చాము. సో ఇక్కడ చింతూరు నుంచి ఒక 30 కిలోమీటర్లు అలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే భీముడు పాదాలు, భీముడు ఇక్కడ జీవించిన కొన్ని గుర్తులు ఉన్నాయంట. సో వాటిని చూడడానికి వచ్చాం. ఇంకేంటంటే ఆ భీముడు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నట్టు ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళందరూ చెప్తున్నారు. సో అది నిజమో కాదో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలుస్తుంది అలాగా గుండ్రంగా ఆయన మధ్యలో కూర్చున్నాడు. మధ్యలో భీముడు మీటింగ్ పెట్టాడట, మనగలాగానే మీటింగ్ పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆ బండి కుర్చీలన్నీ రాళ్ళు మరలిపోయినాయి. ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయా అవన్నీ? ఉన్నాయి. మేము గొర్రెలగూడెంలో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి అది భీముడికి, భీముడి పాదాలకి ఎంత దూరం ఉంటుంది బాబాయ్? ఇక్కడ నుంచి గల్కోట కిలోమీటర్ అదొక కంచులు ఒకటి 2 కిలోమీటర్లు ఉంటుందా? ఓకే, బ్రిడ్జి వరకు 1 కిలోమీటర్, బ్రిడ్జి నుంచి ఇంకొక కిలోమీటర్. అంటే బ్రిడ్జి కింద నుంచి కాదు, బ్రిడ్జి పై నుంచి ఇటు పోవాలి, ఇటు పైన రావాలి, తీసుకెళ్తాం. వెళ్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అట్లా? మేము పుట్టక ముందు నుండే వాళ్ళు కూడా లేత బండి అప్పుడు తొక్కిందో ఎప్పుడు తొక్కిందో అడుగుంది భీముడు అడుగు. ఎంత ఉంటుంది? ఇంత ఉంటుందా భీముడు? మనం ఎట్లా తొక్క మన అడుగు లాగానే ఉంది. సేమ్. ఇంకోటి ఏంటంటే నా ఫ్రెండ్స్ నేను వెళ్ళబోతున్నాం, మీకు చూపిస్తాం ఎలా ఉంటుంది ఏంటో, ఎలా బ్రతికాడో ఏంటో అనేది చెప్తాను, చూపిస్తాం నేను. ఓకేనా? గాయస్, ఈ అడవిలో ఒక పెద్ద పాము ఉంది, 15 అడుగుల పాము ఉందని చెప్తున్నాడు. ఒకసారి వినండి. పాము ఉంటుంది, పెద్ద పాము ఉంటుందా? బిగ్గమైంది. మరి అట్లా మరి ఏం కాదా? గాయస్, నాకైతే చాలా భయం ఇస్తుంది గాయస్. ఒకవేళ అది వస్తే మాత్రం ఎక్కడికి వెళ్ళాలో ఎలా ఊరుకోవాలో తెలియదు. ఈ అన్నాన్ని నమ్ముకుని నేను వెళ్తున్నా, ఏమవుతుందో ఏంటో. అంటే ఈ వాటర్లో కూడా
ఆ పెద్ద పాము తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. చూడాలి ఎలా అవుతుంది ఏమవుతుందో తెలియదు, చూద్దాం. బాగా బాగా ఇది చొక్కలేరు. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి గాయస్. ఎటు నుంచి ఏమొస్తుందో ఎక్కడి నుంచి ఏమొస్తుందో తెలియదు, చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే చాలా అలసిపోయా గాయస్. ఈ అడవిలో నడుచుకుంటూ ఒక 1 అవర్ వరకు వచ్చాము. సో ఫైనల్గా ఇక్కడ వరకు చేరుకున్నాం. ఇంకెంత దూరం ఉంటుంది? ఇంకెంత దూరం? ఇదేనా గాయస్? ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం. అది మీకు చూపిస్తాను ఇప్పుడు. అది భీముడు పాదాలు అవన్నీ మీకు చూపిస్తాను. ఎక్క బెగ్గ బెగ్గ అది బెగ్గ ఏడ నెయ్య. గాయస్ ఈ అన్న చెప్తున్నాడు వాళ్ళ భాషలో ఒక గుట్ట పైన ఆ భీముడు ఉన్న చైర్స్ అండ్ ఒక డాగ్ ఉందంట. సో అవన్నీ శిలలా మారిపోయాయంట. సో అవన్నీ చెప్తున్నాడు. బట్ అక్కడికి వెళ్దామని చెప్పా. అక్కడికి వద్దు, చాలా ప్రమాదకరం అక్కడికి వెళ్ళాలంటే, అక్కడికి వెళ్ళలేము అని ఇక్కడ వరకు చూపించేశాడు. ఇంకా అక్కడికి నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వెళ్దామని చెప్తున్నాడు. ఫైనల్గా ఇదే మనం వచ్చిన భీముడు పాదాల ప్లేస్. ఫైనల్గా ఇంకా వచ్చేస్తున్నాం. సో అక్కడ ఎక్కువసేపు ఉంటే చాలా డేంజర్ అని చెప్తున్నారు. సో ఇక మేము వెనక్కి వచ్చేస్తున్నాం గాయస్. గాయస్ మేము వెళ్ళే దారిలో అడవి జంతువులు ఉన్న ప్లేస్ని చూపిస్తున్నాడు. ఒకసారి చూడండి. బాతకూరకే గొర్రె గమంతే ఎప్పుడు వస్తాయి ఇక్కడికి? వస్తాయా ఇప్పుడు నైటు? రావా? ఎప్పుడు వస్తాయి? గాయస్ ఫైనల్గా అయితే ఆ భీముడి పాదాలు అవన్నీ చూసాము. బట్ ఏంటంటే అక్కడ భీముడి పాదాలు అది పెద్ద పాదాలలాగా ఉన్నాయి అవి. సో అవి భీముడి పాదాల ఇంకా లేకపోతే ఆ వాటర్ వల్ల వచ్చిందో మరి దీనివల్ల మనకి ఐడియా లేదు. సో ఆ ప్రజలు అక్కడ చెప్పే
ఊర్లో చెప్పేవాళ్ళు చాలామంది చెప్తున్నారు నిజంగానే అక్కడ వచ్చారు, ఉన్నారు, అక్కడ చేసినవి చాలా ఉన్నాయి అని చెప్పారు. సో మేము వెళ్ళింది అయితే భీముడి పాదాలు చూడడానికి వెళ్ళాము, భీముడి పాదాలు చూసాము. ఫైనల్గా ఒక గుట్ట పైన ఏదో ఏమంటారు దాన్ని, లైక్ ఇంకా చెప్పాలంటే అక్కడ దేవుడు సర్పం అంటారు, ఒక 15 అడుగుల పాము ఉందని చెప్పారు. సో దాని గురించి కూడా మేము వెతకడానికి, చూడడానికి, మీకు చూపెట్టడానికి వెళ్ళాము. అది మనకు కనపడలేదు. సో అది మన బ్యాడ్ లక్. ఇంకా ఏంటంటే ఒక గుట్ట పైన ఒక కుర్చీ, ఒక డాగ్ ఉంది అని చెప్పారు చాలామంది. అది శిలలుగా మారిపోయి ఉన్నాయని చెప్పారు. సో అవి మీకు చూపించుదాం అనుకున్నాం. బట్ ఏంటంటే అది మా బ్యాడ్ లక్, మేము అక్కడికి వెళ్ళలేకపోయాము. అక్కడ చేసేది మేము వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పారు. సో ఫైనల్గా మేము తీసింది మాత్రం భీముడి పాదాలు తీసి మీకు చూపిస్తాం. లైక్, షేర్, బెల్ కొట్టండి.